మన స్టూడియోలో ఉన్నారు శ్రీమాన్ కువలయ దత్త శాస్త్రి గారండి. తాజాగా అండి ఒక ఆయన హిందూ ధర్మాన్ని ఉద్దేశించి అంటాడు, ఆయన పుట్టినవాడు భగవంతుడు కాదు, భగవంతుడికి పుట్టుక లేదు. రాముణ్ణి ముఖ్యంగా ఉద్దేశించి రాముడు గొప్ప రాజు, గొప్ప భర్త, గొప్ప అన్ని గొప్పలు వేస్తాడు. కానీ దేవుడు అండవు, దేవుడు అంటే పుట్టించేవాడు దేవుడు తప్ప పుట్టినవాడు దేవుడు కాదు. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళను కూడా మనం దైవ స్వరూపులుగా భావిస్తాం. ఈ విషయాలు తెలియవు కాబట్టి ఎవరో ఏదో మీ గ్రంథంలో ఇది ఉంది అనేసరికి మనం నమ్మేసే ప్రమాదం ఉంటుంది. सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत. ఓం నమో గణపతయే. హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. సాధారణంగా మన ఛానల్లో వచ్చేటటువంటి కార్యక్రమాల కంటే కూడా భిన్నంగా నేడు మనం ఒక సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరిగింది, మీకోసమే రావడం జరిగింది. సమాజంలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. హిందువుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చాలామంది చేస్తారు. హిందుత్వానికి ఏమాత్రమూ సంబంధం లేకుండా కూడా వాళ్ళ మత సిద్ధాంతాలని హిందువుల మీద దొంగ ముసుగుల్లో రుద్దే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నంలో భాగంగా మనం అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మహాపండితుల్ని, గొప్పవారిని మన ఛానల్కు ఆహ్వానం చేసి వారి ద్వారా మనం కొన్ని అంశాలు లోకానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. అందులో భాగంగా నేడు మన స్టూడియోలో ఉన్నారు శ్రీమాన్ కువలయ దత్త శాస్త్రి గారండి. వీరు సామవేద పండితులు, అలాగే న్యాయశాస్త్రము, వేదాంత శాస్త్రము కూడా సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి వారు. వీరు మైసూరు దత్తపీఠ ఆస్థానంలో పండితులుగా ఉన్నారు, అక్కడే అధ్యయనం చేశారు. మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శాస్త్రి గారి వద్ద వీరు న్యాయ వేదాంత శాస్త్రాలు అధ్యయనం చేశారు. మనం ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం మీరు మా ఛానల్కి వచ్చి మనం గతంలో అనుకున్న విధంగా ఈ అంశం మీద చర్చిద్దాము అని చెప్పేసి ముందుకొచ్చారు. నేడు అంశం ఏమిటి అని అంటే కనుక చాలామంది హిందువుల్ని మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువ అండి. హిందువుల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువ. కారణం ఏమిటంటే హిందువులు ఎక్కువగా మోసపోయేటటువంటి దీంట్లో ఉంటారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏవి పాలు, ఏవి నీళ్లు అని హిందువులు తెలుసుకోవడానికి ఆస్కారం కొంచెం తక్కువ. అందువల్ల హిందువుల్ని మోసం చేయడానికి అందరూ సిద్ధపడుతూ ఉంటారు. అందులో భాగంగా కొంతమంది మోటివేషనల్ స్పీకర్ల ముసుగులోను మరొక ముసుగు రకరకాల ముసుగులు వేసుకుని రావడం. వాడేదో 4 మంచి మాటలు చెబుతాడు కదా అని మన వాళ్ళు వెళితే వాళ్ళు మెల్లగా వాళ్ళ యొక్క మత ఛాందసాన్ని రుద్దుతూ ఉంటారు. అందులో భాగంగా తాజాగా అండి ఒక ఆయన హిందూ ధర్మాన్ని ఉద్దేశించి అంటాడు, ఆయన పుట్టినవాడు భగవంతుడు కాదు, భగవంతుడికి పుట్టుక లేదు. నేను పుట్టాను, నేను దేవుణ్ణి కాదు, నువ్వు పుట్టావు, నువ్వు దేవుడు కాదు, కావున పుట్టిన దాన్ని దేన్ని పూజించకూడదు, పుట్టినవాడు దేవుడు అవ్వడు అని ఆయన అంటాడండి. పరోక్షంగా కొన్ని సందర్భాలు ప్రత్యక్షంగా కూడా ఆయన చెప్పాడు. రాముణ్ణి ముఖ్యంగా ఉద్దేశించి రాముడు గొప్ప రాజు, గొప్ప భర్త, గొప్ప అన్ని గొప్పలు వేస్తాడు, కానీ దేవుడు అండవు. ఈ విధంగా కొన్ని నాటకాలు ఆడతారండి. కోట్లాది మంది ప్రజలు రాముణ్ణి, కృష్ణుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం. అంతెందుకు 100 ఏళ్ళు 50 ఏళ్ల క్రితము ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళను కూడా మనం దైవ స్వరూపులుగా భావిస్తాం. నడిచే దేవుళ్ళగాను ఈ విధంగా మనం భగవత్ స్వరూపాలుగానే భావిస్తాం. ఈయన అలా కాదంటాడు. ముందుగా ఆయన ఏమన్నాడో నేను మీకు వినిపిస్తానండి. నిజమైన సృష్టికర్త అయిన అవగాహన లేకపోతే ఇవన్నీ కూడా డౌట్స్ అలాగే మిగిలిపోతాయి. యాక్చువల్లీ సృష్టికర్త దేవుడి గురించిన ఆలోచన మనకు ఉండాలి, ఒక క్లారిటీ మనకు ఉండాలి. దేవుడు అంటే మిమ్మల్ని నన్ను సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. దేవుడు అంటే సృష్టికర్త, అవునా? దేవుడు అంటే పుట్టించేవాడు దేవుడు తప్ప పుట్టినవాడు దేవుడు కాదు. నేను పుట్టాను, నేను దేవుడిని కాదు. మీరు పుట్టారు, మీరు దేవుడు కాదు. దేవుడు అంటే పుట్టించేవాడు దేవుడు. నన్ను, మా తల్లిదండ్రులని, వారి తల్లిదండ్రులని పుట్టించినవాడు దేవుడు. దేవుడు అంటే సృష్టించినవాడు. భూమి ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని, సముద్రాలని, పర్వతాలను సృష్టించినవాడు దేవుడు తప్ప సృష్టించబడింది దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు నేను దేవుడు అని నమ్మాలంటే అది పుట్టిందై ఉండకూడదు, అది సృష్టించబడిందై ఉండకూడదు. ఇదండి ఈ మాట చెప్పడానికి ఆయన తెగ గొంతు జించుకుంటూ ఉంటాడు. ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం అన్నట్లుగా వెళ్ళిన చోటల్లా చెబుతూ ఉంటాడు.
రాముణ్ణి ఉద్దేశించే చెబుతాడు ఆ మాట ఈయన. దీనికి మీరు అంటే పుట్టినవాడు భగవంతుడు కాడు, భగవంతుడు పుట్టాడు అని ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, భగవద్గీత ఈ అంశం మీద ఏం చెబుతోంది? మీరు వేదాంత శాస్త్ర పండితులు కాబట్టి భగవద్గీత మీద మీకు చాలా పట్టు ఉంటుంది. కావున భగవద్గీత ఈ అంశం మీద ఏం చెప్పింది? భగవద్గీత నుండి మాత్రమే చెబితే చాలు, ఎందుకు అనంటే సమస్త హిందువులకు కూడా భగవద్గీత అందుబాటులో ఉంటుంది. కావున భగవద్గీత ఈ అంశం మీద ఏం చెబుతుందో మీరు దయచేసి వివరించండి. తప్పకుండా. మొదటిగా వీక్షకులందరికీ కూడా స్వాగతం. మొదట మీరు ఒక అంశం చెప్పారు, అదేంటంటే సాధారణంగా చాలామందికి మన తత్వశాస్త్రంలో ఏ అంశాలు ఉన్నాయని అంత సరిగ్గా తెలియవు, అందుకని వేరే వాళ్ళు చెప్పడం వల్ల దాన్ని నమ్మే ప్రమాదం ఉంది అని. ఈ ప్రమాదం ఎందుకు వచ్చిందంటే కొన్ని మనం తప్పించలేని కారణాల వల్ల, కొన్నేమో చేజేతులారా చేసుకున్న కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా ఏంటంటే మనకి చాలా విస్తృతమైన గ్రంథాలు ఉన్నాయి. ఒక గ్రంథం కాదు, చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా సాధనా మార్గాలు ఉన్నాయి. ఎన్నో రకరకాల అంశాలు ఉండడం వల్ల ఒక వ్యక్తి తాను చేస్తున్న లౌకిక కర్మలతో పాటు, బాధ్యతలతో పాటు ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఈ విషయాలు తెలియవు కాబట్టి ఎవరో ఏదో మీ గ్రంథంలో ఇది ఉంది అనేసరికి మనం నమ్మేసే ప్రమాదం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సాధారణంగా అన్ని విషయాల్ని సంగ్రహంగా చెప్పేటటువంటి కొన్ని గ్రంథాలు మనకి లభ్యంగా ఉన్నాయి. పెద్ద బాల శిక్షాదులు కావచ్చు, లేదా ఇంకోటి చాలా గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం చదవట్లేదు, పిల్లలకు కూడా అందించట్లేదు. అందుకనే హిందూ సమాజంలో ఇలాంటి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. ఈయన మాట్లాడిన దాని ప్రకారం పుట్టినవాడు భగవంతుడు అవ్వడు అని అంటున్నాడు ఈయన. ఎందుకంటే దానికి కారణం ఏం చెప్తున్నాడు? ఆయన సృష్టికర్త గాని సృష్టించబడినవాడు కాలేడు అని. అంటే ఈయన ఏం చెప్తున్నట్టు, అంతటినీ సృష్టించిన ఆ భగవంతుడికి తనంతట తాను దిగి రావడం తెలియదనా? ఆయన అభిప్రాయం అదే కనిపిస్తున్నట్టుందిగా. కొంచెం లాజికల్గా ఆలోచించి చూద్దాం. అంతటినీ సృష్టించగలిగిన వాడు ఒక శరీరం తన కోసం తాను సృష్టించుకుని కిందకి దిగి రాలేడా? మనల్ని ఉద్ధరించడం కోసం, కరుణామూర్తి కదా భగవంతుడు, కరుణగా మనల్ని ఉద్ధరించడం కోసం కిందకి ఎందుకు దిగి రాకూడదు? ఈ లాజిక్ ప్రకారం ఆలోచించినప్పుడు సృష్టికర్త అయిన వాడు కూడా ఒక శరీరాన్ని సృష్టించుకుని కిందకి రావడం సాధ్యపడుతుంది కదా. మరి పుట్టినవాడిని ఎందుకు భగవంతుడిగా ఆరాధించకూడదు? ఇక లాజిక్ అది పక్కన పెడదాం. భగవద్గీత దీని గురించి ఏం చెప్తోందో ఆలోచిద్దాం. ఇటువంటి సందర్భమే ఒకసారి భగవద్గీత మధ్యలో వచ్చింది. ఏంటంటే 2వ అధ్యాయంలో భగవంతుడు తన ఉపదేశాన్ని ప్రారంభించాడు, సాంఖ్యయోగాన్ని ప్రధానంగా ఉపదేశించాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని ప్రధానంగా ఉపదేశం చేశాడు. ఈ రెండింటినీ ఉపదేశం చేసిన తర్వాత జ్ఞాన మార్గం అంటే సాంఖ్యయోగం గొప్పదిగా అనిపిస్తోంది, అయితే అర్జునుడిని మాత్రం కర్మయోగం చేయమని భగవంతుడు ప్రోత్సహిస్తున్నాడు. ఈ సందర్భంలో అర్జునుడికి సందేహం వచ్చింది, రెండిట్లో దేన్ని ఆచరించాలన్నాడు. దానికి సమాధానం చెప్పాడు భగవంతుడు. అంతా కూడా అయిపోయింది. అంతా అయిన తర్వాత 4వ అధ్యాయంలో మొదట్లో భగవంతుడు ఒక మాట చెప్పాడనమాట. ఇది నీకు చెప్పినటువంటి ఈ యోగం ఉంది కదా, ఇప్పుడు నేను కొత్తగా ఏదో చెబుతున్నది కాదు. ఈ కర్మయోగం అనేది పరంపరగా చాలా కాలంగా వస్తూ ఉన్నదే. నేను సృష్టి ప్రారంభంలో సూర్యుడికి ఈ కర్మయోగాన్ని ఉపదేశం చేశాను. సూర్యుడు తర్వాత చాలామందికి ఉపదేశం చేశాడు. అలా వస్తూ 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 మధ్యలో ఒక చోట ఇది విచ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు అదే కర్మయోగాన్ని నీకు మళ్ళీ ఉపదేశం చేస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు. ఆ శ్లోకం ఒక్కసారి మనం విందాము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్టః పరంతప. అర్థమవుతుంది కదండి. వివస్వతే అంటే సూర్యుడు. సూర్యుడికి నేను దీన్ని ఉపదేశించాను. ఆ తర్వాత పరంపరగా మనువు గారి దగ్గర నుంచి ఇంకొకళ్ళకి అలా పరంపరగా వచ్చింది. అది లోపించిపోయింది మధ్యలో అని చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక సందేహం కలిగింది. ఎందుకు ముందు నుంచి భగవంతుడిలాగానే చూస్తున్నాడు శ్రీకృష్ణుడిని, కానీ ఇలా పుట్టుక అనే అంశం వచ్చేసరికి మరెందుకో అర్జునుడికి కొంచెం సందేహం వచ్చింది. సందేహం వచ్చి అన్నాడు, అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడంత వాడికే కొంత సందేహం వచ్చింది. ఏంటిది? అయ్యా ఓ శ్రీకృష్ణ, నువ్వు ఈ మధ్య నాకంటే ఒక 2-3 సంవత్సరాల ముందు పుట్టావు. సూర్యుడేమో ఎప్పుడో జన్మించాడు,
అంటే సృష్టి ప్రారంభంలోనే సూర్యుడు జన్మించేశాడు, నువ్వేమో ఈ మధ్యలో జన్మించావు, అలాంటి నువ్వు ఈ మధ్యలో జన్మించిన నువ్వు సూర్యుడికి ఉపదేశం చేశావు అంటే ఏంటి, ఎలా నమ్మే విధంగా ఉంది ఇది అని అడుగుతున్నాడు. అపరం భవతో జన్మ, నీ జన్మ తర్వాత, నువ్వు తర్వాత పుట్టావు, ఆయన పరం జన్మ వివస్వత, సూర్యుడు ఎప్పుడో పుట్టాడు. మరి కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి, దీన్ని ఎలా నమ్మమంటావు, మొట్టమొదట నువ్వే ఈ యోగాన్ని సూర్యుడికి ఉపదేశించావు అనే విషయాన్ని నేను ఎలా నమ్మాలి అని అడిగాడు. అంటే అంత రూడ్గా అడగలేదు కానీ ఏదో తన అజ్ఞానాన్ని వ్యక్తపరిచాడు. గురువు కాబట్టి అజ్ఞానాన్ని తొలగించడం కోసం భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు. తన జన్మ రహస్యాన్ని, తన అవతార రహస్యాన్ని భగవంతుడు ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మొదట మామూలుగా మొదలవుతుంది, తర్వాత గంభీరంగా ఉంటాయి శ్లోకాలు. మొదట భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, నువ్వైనా నేనైనా ఇది మొదటిసారి పుట్టల, మనం ఇంతకు ముందు చాలాసార్లు పుట్టాం. బహూరిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, జన్మలు నీకు నాకు ఇద్దరికి చాలా గడిచిపోయాయి, అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. నేను సర్వజ్ఞుణ్ణి కాబట్టి, పరమేశ్వరుడు కదా సర్వజ్ఞుణ్ణి కాబట్టి నాకు ఆ జన్మరహస్యాలన్నీ తెలుసు, నీకు అవి తెలియవు అని మొదట చిన్నగా జన్మలున్నాయి అనే విషయాన్ని చెప్పుకొచ్చి, అంటే మనందరికీ చెప్పాలి కదా, నేను జన్మించాను అని చెప్పుకుంటూ ఆ తర్వాత అసలు రహస్యాన్ని చెప్తున్నాడు భగవంతుడు. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఇక్కడ స్పష్టంగా అజహ అని చెప్తున్నాడు. అజహ అంటే పుట్టుక లేనివాడు అని. అవ్యయాత్మ, వ్యయం అంటే నాశనం కదా, అవ్యయాత్మ నాకు ఎటువంటి వినాశము లేదు. అజహ అవ్యయాత్మ, పుట్టుక లేదు వినాశం లేదు, అయినా కూడా అజోపిసన్ అవ్యయాత్మాపి, నేను అటువంటి వాడిని అయినప్పటికీ కూడా ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా, నా యొక్క ప్రకృతిని, ప్రకృతి అంటే మాయా ప్రకృతి అని మనం చెప్పుకుంటూ ఉంటాము. మమ మాయా దురత్యయ అన్న చోట్ల భగవంతుడే సాక్షాత్తుగా చెప్పాడు. ప్రకృతి అంటే కారణం అని అర్థం. అంటే ఈ ప్రపంచం మొత్తానికి ముడిసరుకు అయినటువంటి ఆ ప్రకృతి. ఒక కుండ తయారు చేయాలంటే మట్టి ముద్ద కావాలి కదా, అదే విధంగా ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించడానికి భగవంతుడి దగ్గర ఉన్న ముడిసరుకు ప్రకృతి, మాయ. ఆ తన యొక్క ప్రకృతిని, మాయని అధిష్ఠాయ, అధిష్ఠించి అంటే నియంత్రిస్తూ, సంభవామి ఆత్మమాయయా, నా యొక్క ప్రకృతే నా యొక్క ఆత్మమాయ, నాతో ఉండేటటువంటి మాయ, ఆ మాయని అధిష్ఠించి నియంత్రిస్తూ నేను ఈ భూలోకంలో అవతరిస్తాను స్పష్టంగా చెప్పాడు కదండి భగవంతుడు. ముందు చెప్పాడు, బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, నేను చాలాసార్లు పుట్టాను అనే విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత మధ్యలో ఏమన్నాడు, వాస్తవానికి నాకు జన్మలు లేవు, నేను అజుణ్ణి, కానీ నేను జన్మిస్తూ ఉంటాను, మాయాశక్తిని నేను అదుపులో పెట్టుకుని జన్మిస్తూ ఉంటాను. ఎందుకు జన్మించాలి అంటే భగవంతుడే చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చాలా ప్రసిద్ధమైన శ్లోకాలు ఈ రెండు కూడా. ఎప్పుడెప్పుడైతే ధర్మము నశిస్తూ ఉంటుందో, అధర్మము పెరిగిపోతూ ఉంటుందో, అప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. ఆయన సృష్టికర్తే కదా, అంతటినీ సృష్టించుకున్నప్పుడు తన్ను తాను కూడా సృష్టించుకుంటాడు ఆయన. అది ఆయన ఇష్టం. ఆయన పుట్టుకొస్తాడు లేదా ఇంకొకరిని పుట్టిస్తాడు. అందుకని ఇంకా చెప్తున్నాడు, పరిత్రాణాయ సాధూనాం, సాధువులను మంచివారిని రక్షించడం కోసం, వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతులను చెడు మార్గంలో ఉన్న వాళ్ళని నివారణ చేయడం కోసం, శిక్షించడం కోసం, సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ నేను జన్మిస్తూనే ఉంటాను అని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని నిలబెట్టడమే లక్ష్యం. ఆ లక్ష్యం కోసం నేను రావాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా వస్తాను, పుడతాను. ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను రావాల్సిన అవసరం ఉంటే తప్పకుండా వచ్చి తీరుతాను. ఇక్కడ కొందరికి మేధావులకి కొన్ని సందేహాలు రావచ్చు. ఇప్పుడు భగవంతుడు అక్కడే ఉండి ధర్మాన్ని సంస్థాపన చేసేయచ్చు కదా, దిగొచ్చి మరీ చేయడం ఎందుకు అని. అంటే మనకి కొన్ని భగవంతుడు మనతో చేయించవలసినవి ఉంటాయి. ఇప్పుడు బాహ్య శత్రువులు ఉన్నారనుకోండి, రాక్షసులు వగైరా, వాళ్ళని చంపడం చిటికలో పని భగవంతుడికి, అదేమి అక్కడి నుంచే చేసేస్తాడు, ఆయన దిగిరావక్కర్లా. కానీ మనలో ఉండేటటువంటి అంతఃశత్రువులు ఉన్నారు కదా, అరిషడ్ వర్గం అని పిలుచుకుంటూ ఉంటాం. 6 శత్రువులట.
కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు అని పిలుచుకుంటాం కదా. ఇవి లోపల ఉండేటటువంటి అరిషడ్ వర్గాలు, లోపల ఉండే రాక్షసులు. ఈ రాక్షసుల్ని సంహరించాలంటే మనలో ప్రవృత్తి కలగాలి, ఎవరికి వారికి ప్రవృత్తి కలగాలి. నాలో ఉండే రాక్షసులు చావాలంటే నాకు వివేక జ్ఞానం పుట్టి నాకు ప్రయత్నించాలనే కోరిక పుట్టాలి, జ్ఞానం వైపు నాకు అడుగులు పడాలి. అలా అడుగులు పడాలంటే భగవంతుడు దిగి రావాలి. పైనుంచి అందరికీ ఇలా అయిపోవాలని భగవంతుడు చేయించాడు. ఇప్పుడు మన సాధన మనమే చెయ్యాలి అనేది భగవంతుడి అభిప్రాయం. అందుకోసమని, మనల్ని అనుగ్రహించడం కోసమని, మనలో ఉండే రాక్షసుల్ని సంహరించి మనలో ధర్మస్థాపన చేయడం కోసం, మనల్ని ధర్మ మార్గంలో పెట్టడం కోసం భగవంతుడు అవతరిస్తాడు. అంత కరుణామూర్తి భగవంతుడు. అసలు పుట్టుక లేకపోయినా కూడా మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన పుడుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఈ శ్లోకాన్ని కొంచెం మరింత విస్తారంగా చెప్పవలసి ఉంటుంది. అంటే ఆయన ఒకే శ్లోకంలో ఏమన్నాడంటే నాకు పుట్టుక లేదు అని అంటూనే నాకు పుట్టుక లేనప్పటికీ నేను పుడతాను. ఇది కొంచెం సామాన్యులు అర్థం చేసుకోవడం కష్టం. మంచి ప్రశ్న అడిగారు, మరింత వివరంగా చాలా మంచిగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనం వాస్తవ దృష్టి అవాస్తవ దృష్టి అని రెండు ఉంటాయి. పైన చూస్తే ఒకలాగా అర్థం అవుతుంది, లోతుగా చూస్తే మరొకలాగా అర్థం అవుతుంది. కొంచెం వేదాంతంలోకి ప్రవేశించి దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పుట్టాను, మీరు పుట్టారు, అంతా బాగానే ఉంది కదా. కానీ వాస్తవానికి చూస్తే మనవరం కూడా పుట్టట్లా. పుట్టేది ఎవరు? శరీరం పుడుతోంది, అంతే కదండి. నా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేది నా శరీరం. నేను శరీరం లోపల ఒక విజిటర్ లాగా ఉంటున్నాను, ఒక గెస్ట్ అంతే. నేను కొంతకాలం ఈ శరీరంలో ఉండి తర్వాత ఇంకో శరీరానికి షిఫ్ట్ అయిపోతా. కాబట్టి పుట్టేది నశించేది ఈ శరీరమే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మనకు కూడా జన్మ మరణాలు లేవు. అంటే జీవాత్మకు కూడా జన్మ మరణాలు లేవు, కేవలం పరమాత్మకే కాదు జీవాత్మకు కూడా జన్మ మరణాలు లేవు. అయితే ఏమవుతుందంటే మనందరికీ కూడా భ్రమ ఉంటుంది, ఏంటంటే ఈ శరీరమే నేను అని. అంతే కదండి. ఈ శరీరాన్ని ఎవరన్నా కొట్టారనుకోండి, శరీరాన్ని కొట్టారంటారు, నన్ను కొట్టారంటారా? నన్నే కొట్టారు అంటారు. ఇప్పుడు తెల్లగా ఉన్నారు, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను అని శరీరంలో ఉండే లక్షణాలన్నింటినీ కూడా మనలోకి మనం కల్పించుకుని చెప్పుకుంటాం. ఎందుకంటే శరీరమే నేను అనే దృఢమైన నిశ్చయం మనకుంది. మనం బయటికి అనం ఇది నా శరీరము అంటాం, కానీ లోపల మాత్రం మనకి శరీరమే నేను అనే ఫీలింగ్ ఉంటుంది. శరీరానికి ఉండే లక్షణాలన్నీ మనలో కల్పించుకుంటూ ఉంటాం. ఆ కారణంగా శరీరం పుట్టినా కూడా జీవుడు పుట్టాడు అనే వ్యవహారం జరుగుతుంది. అందుకనే జీవుడు పుట్టినప్పుడు జాతకర్మ అని చేస్తారు. పిల్లవాడు పుట్టాడు కాబట్టి జాతకర్మ. వాస్తవానికి పిల్లవాడు పుట్టలే, శరీరమే పుట్టింది. కానీ ఆ శరీరం పుడుతున్నప్పుడు తనను తాను పుట్టుతున్నట్టుగా ఆ జీవుడు భావిస్తున్నాడు, భ్రమలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ జన్మ మరణాది వ్యవహారాలు భ్రమపూర్వకంగా మనకి నడుస్తూ ఉన్నాయి. అయితే పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పరమాత్మకి ఎటువంటి భ్రమలు లేవు కదా. పరమాత్మ సర్వజ్ఞుడు, ఆయన భ్రమలకి అతీతుడు. మాయనే ఆయన యొక్క అధీనంలో పెట్టుకున్న వ్యక్తి. ఆయనకి ఎటువంటి భ్రమలు లేవు. శరీరమే జన్మిస్తోంది, ఇదంతా కూడా ఒక అబద్ధపు జన్మానే ఆయనకు తెలుసు. కాబట్టి ఈ భ్రమరూపంగా చూసుకుంటే, అంటే శరీరం పుట్టింది నేను పుట్టలేదు అనే వివేకంతో చూసుకుంటే భగవంతుడికి జన్మ లేదుగా. అందుకని నేను వాస్తవానికి అజుణ్ణి, నాకు వాస్తవానికి ఎటువంటి జన్మ లేదు. కానీ శరీరం పుడుతున్నప్పుడు లోకంలో నేను పుట్టాను అనే వ్యవహారం జరుగుతోంది. ఆ వ్యవహారాన్ని తీసుకుని భగవంతుడు అంటున్నాడు అనమాట, సంభవామి అంటే శరీర రూపంలో నేను పుడుతున్నాను, ఆత్మ రూపంలో నేను పుట్టట్ల, పరమాత్మ రూపంలో నేను పుట్టట్ల, శరీర రూపంలో నేను జన్మిస్తున్నాను. అంశావతారం కాదు కదా, ఇది సంపూర్ణ అవతారం. సంపూర్ణ అవతారం తీసుకుని నేను ఇక్కడ జన్మిస్తున్నాను, కానీ శరీర రూపంలో జన్మిస్తున్నాను. ఆ ఆత్మ చైతన్య రూపంలో నేను శాశ్వతంగా ఆ చైతన్య స్వరూపంగా నిత్యుడుగా అజుడుగానే ఉంటున్నాను. అటువంటి రూపంలో నాకు జన్మలు లేవు అని వేదాంత పరంగా మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత వేదాంతం మనకు అర్థం కాకపోతే మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ఏంటంటే భగవంతుడే చెప్తున్నాడు నాకు జన్మలు లేకపోయినప్పటికీ మీకోసం జన్మిస్తున్నాను అని. కాబట్టి పుట్టినవాడు భగవంతుడు కాడు అనే అపోహ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయాలి మనం. అంతటినీ సృష్టించగలిగే సృష్టికర్తకు తనను తాను సృష్టించుకునే శక్తి కూడా ఉంటుంది. మరి అటువంటిప్పుడు పుట్టినవాడు భగవంతుడు కాదని మనం ఎలా అనగలం? భగవంతుడు మరొక మాట అంటూ ఉంటాను మామూలుగా ఇలాంటి వాళ్లకు సమాధానం ఇచ్చే సందర్భంలో, సృష్టికర్త ఎంతసేపు కూడా సృష్టికర్తను పూజించాలని వాళ్ళు అంటారు. వాళ్ళ మతం కానీ వాళ్ళ మార్గం కానీ మనకేం ఆక్షేపణ ఏం కాదు, మన మార్గంలో మనం ఉంటాం.
కానీ వాళ్ళు మనల్ని ఈ విధంగా అధిక్షేపించినప్పుడు మనం అప్పుడప్పుడు మనం కూడా కొన్ని సెటైర్ లాంటివి వేయాల్సి వస్తుంది. నేనే ఉంటూ ఉంటానంటే ఎంతసేపు సృష్టికర్త అంటారయ్యా, మీరు సృష్టికర్తను పూజిస్తారు. సనాతన ధర్మంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు, మేము బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టించిన మహావిష్ణువుని పూజిస్తాము అనేది మామూలుగా నేను చెబుతూ ఉంటాను. అంటే సృష్టికర్తకు కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు సనాతన. వాళ్ళు సృష్టికర్త దగ్గరే ఆగిపోయారు. మనం సృష్టికర్తను కూడా సృష్టించిన శక్తి వద్దకు మనం, అంటే విష్ణువు అంటే అక్కడ వ్యాపించిన వాడు అనే అర్థంతో ఆయనే శుద్ధ చైతన్య స్వరూపుడుగా మనం భావిస్తే ఈ విధమైనటువంటి అంశాలు కూడా మన వాళ్ళకి తెలియాలి అని. మీరు సృష్టికర్త దగ్గర ఆగిపోయారు, నువ్వేమైనా చేసుకో. మేము సృష్టికర్త దగ్గర ఆగిపోలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే సృష్టికర్తను మనం పూజించాం. అంటే బ్రహ్మదేవుడికి పూజార్హత లేదు అని మనకు పౌరాణిక కథలు ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో మనం బ్రహ్మదేవుడికి ఆహుతులు ఇస్తాము, ఆవాహన చేసి పూజలు చేస్తాం, కానీ ఆలయం కట్టి పూజించడం అనేది లేదు అన్నట్లుగా. ఈ జ్ఞానం కొంచెం మన వాళ్ళకు కూడా తెలియాలి అని మనం ఈ చర్చ పెట్టడం జరిగింది. అయితే భగవద్గీత పరంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది, మధ్యలో ఆపాను. మీరు ఒక మంచి మాట తీసుకొచ్చారు, సృష్టికర్తకు మించినటువంటి ఒక తత్వాన్ని మనం ఆరాధిస్తున్నాము అని. తప్పకుండా అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అక్కడ చాలా మంది అక్కడతో ఆగిపోయారు, సృష్టికర్త దగ్గర ఆగిపోయారు. మనకి దానికి అతీతమైనటువంటి తత్వం కూడా మన దగ్గర బోధించబడుతుంది. ఇంకొక అద్భుతమైన విషయం మన దాంట్లో ఏముందంటే, ఎవరికీ తెలియనటువంటి విషయం, అందరూ స్వర్గం దగ్గర ఆగిపోతున్నారు. భూమి, నరకం, స్వర్గం, అంతే మూడే. ఈ స్వర్గానికి అతీతమైనటువంటి మోక్షం అనే ఒక స్థానం ఉందని మొత్తం ప్రపంచానికి పరిచయం చేసింది కేవలం సనాతన ధర్మం. అందరికీ కూడా ఈ మతాన్ని ఆశ్రయించండి, స్వర్గానికి వెళ్ళండి, మతాన్ని ఆశ్రయించకపోతే కింద పడిపోతారు, ఇంతే తప్ప ఈ స్వర్గ నరకాలకి అతీతమైనటువంటి ఒక శుద్ధతత్వం, మోక్షం అనే ఒక స్థితి ఉంది, దాని నుంచి తిరిగి రావడం అనేది లేదు అనే ఉత్కృష్టమైన జ్ఞానం ఖచ్చితంగా సనాతన ధర్మం మాత్రమే ఇవ్వగలుగుతోంది. అంతకు మించి ఎవరు ఆలోచించలేకపోయారు. స్వర్గాన్ని మించిన ఆలోచన ఎవరికి అసలు కలగనే లేదు. కాబట్టి ఇది మనం అందరం కూడా, వీక్షకులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మన సనాతన ధర్మంలో లేనటువంటి విషయమే లేదు. దీన్ని వదిలేసి వెళ్ళవలసిన అవసరం మనకి లేదు. ఇక్కడే పెద్ద నిధి నిక్షిప్తమై ఉంది. కాబట్టి దీన్ని ఎంత లోతుగా కుదిరితే అంత లోతుగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. వేరే వాళ్ళ మాటల్లో పడిపోయి మనం తప్పుదోవ పట్టకూడదు. మీలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి పని చేస్తున్నారు. మనలో సనాతన ధర్మంలో ఉండే విషయాల్ని అందరికి కూడా తెలియజేస్తున్నారు. అదేనండి. ఇప్పుడు అంటే మొత్తం మీద మనం భగవద్గీత చూసుకుంటే కనుక, అవును, భగవంతుడు పుడతాడు, అవును, భగవంతుడు ఇష్టమైతే జన్మ తీసుకుంటాడు. ఉదాహరణకు ఒక పెద్ద బంగళా ఉంది, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపించింది, పెద్ద బంగళాకి ఒక ఆయన యజమాని ఉంటాడు, సేవకులు అందరూ ఉంటారు. సేవకులు రకరకాల పనులు చేసేటటువంటి రకరకాల సేవకులు ఉంటారు. ఒక ఆయన మొక్కలకు నీళ్లు పెడతాడు, ఒక ఆయన ఇల్లు తుడుస్తాడు, ఇంకొక ఆయన ఇంకో పని చేస్తాడు. ఒకవేళ కావాలనుకుంటే సరదాగా ఇంటి యజమాని కూడా వచ్చి మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటాడు. మొక్కలకు నీళ్లు పెట్టిన వాడు ఇంటి యజమాని కాదు అన్నట్లుగా ఉంది మాట వీళ్ళు అనేటటువంటి మాటలు. ఇంకొక చక్కటి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజరిక వ్యవస్థలు మనం చూస్తూ ఉంటాం, మంచి మంచి సినిమాలు. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఒక సీన్ ఉంటుంది, ఈ బాహుబలి స్థాయికి రాజాస్థానంలో కూర్చొని భోజనం చెయ్యాలి. కానీ అతను ఏం చేస్తాడు, వచ్చి అందరితో, సామాన్య ప్రజలతో కూర్చొని భోజనం చేస్తాడు. అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి, చీచి వీళ్ళతో కూర్చొని తిన్నామంటే నువ్వు రాజువు కాదు అంటే కోపం వస్తుందా రాదా? వస్తుంది. ఖచ్చితంగా దాన్ని అఫెండ్ చెయ్యాలి. రాజు అయిన వాడు సామాన్య ప్రజలతో ఎందుకు కూర్చోకూడదు అని అడగడం తప్పులేదు, అడగాలి. అదే విధంగా భగవంతుడు పుట్టకూడదు అన్నప్పుడు అంతే కోపం రావాలి మనకి, అంతే కదా. సాధారణ ప్రజలతో ఎందుకు కలిసి ఉండకూడదు భగవంతుడు, జన్మ తీసుకుని ఎందుకు రాకూడదు అని నిలదీయాలి మనం, అడిగేవాళ్ళండి. పైగా భగవంతుడు అంతటి వాడు దిగి వచ్చి మనుషులు ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది ఆయన స్వయంగా మనిషిగా జీవించి చూపించి, అవును, ఇలా జీవించండి అని ఒక దారి చూపిస్తున్నాడు కదా. ఇది ఎంత గొప్ప విషయం. అవును, అవును. ఆయనే స్వయంగా చెప్పినప్పుడు మనం ఎక్కువగా వింటాం కదా. అవును, అవును. కావున ఈ విధంగా వీళ్ళు. అయితే భగవద్గీతలో మరొక శ్లోకం ఉందండి, అదే మీకు తెలిసిందే, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకంలో జన్మ లేనట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది కూడా ఒకసారి విశ్లేషణ. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ శ్లోకం ఇదివరకే నేను చెప్పాలి, ఇందాక చెప్పిన ప్రసంగానికి అనుగుణంగానే ఈ శ్లోకం ఉంది.
దాని చివరిలో అటే కలుపుదాం. అయితే ఇంతకుముందు ఈ శ్లోకం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడుంది భగవద్గీతలో అనేది చిన్నగా విచారణ చేద్దాం. భగవద్గీతలో మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడి విషాదంతో నిండిపోయి ఉంటుంది. అర్జునుడు తాను ఎందుకు యుద్ధం చేయనంటున్నాడో అక్కడ విషాదంతో భగవంతుడికి చెప్పుకుంటాడు. అక్కడ దుర్యోధనుడి విషాదం కూడా ఉంటుంది. అయ్యో మన సైన్యం సరిపోదేమో, అవతల వాళ్ళ సైన్యమే గెలిచేటట్టుంది అని విషాదాన్ని అక్కడ వెళ్ళగొక్కుంటాడు. అయితే దుర్యోధనుడు ఆ విషాదంలోనే ఉండిపోయాడు. అర్జునుడు విషాదం కలిగిన భగవంతుణ్ణి ఆరాధించాడు, భగవంతుడికి శరణాగతుడయ్యాడు కాబట్టి గురు ఉపదేశాల ద్వారా బయటపడగలిగాడు. అది మరో విషయం. ఇలా మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడి విషాదం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా అర్జునుడు విషాదాన్ని చెప్పుకున్న తర్వాత రెండవ అధ్యాయం 11వ శ్లోకంలో భగవంతుడి ఉపదేశం ప్రారంభమవుతోంది. ఏంటది? అశోచ్యానన్వశోచస్వం అని. దేని గురించి అయితే నువ్వు శోకించవలసిన అవసరం లేదో దాన్ని చూసి శోకిస్తున్నావు, బాధపడడానికి యోగ్యం కానటువంటి విషయాన్ని గురించి నువ్వు బాధపడుతున్నావు అంటూ భగవంతుడి తత్వోపదేశం మొదలైంది అక్కడ. అంటే ఏంటి? అర్జునుడి బాధకు కారణం ఏంటి? బంధువులు చనిపోతున్నారు అని. అంటే వైరాగ్యంతో యుద్ధం మానేస్తానని అన్నట్లు అర్జునుడికి బంధువులు చనిపోతారు అంటే నా వారు చనిపోతారు అనే ఒక మోహం, ఆ మోహంతో చేయను అంటున్నాడు. ఒకవేళ నిజంగానే గనక యుద్ధంలో ఎవరు చనిపోకూడదనే దృష్టి ఉంటే ముందుగానే యుద్ధం మొదలవ్వక ముందే యుద్ధాలు ఏమి వద్దు, అందరం కలిసి ఉందాం అనే తీర్మానానికి వచ్చి ఉండాలి. కానీ అప్పుడు అందరూ రెచ్చగొట్టారు, ధర్మరాజును రెచ్చగొట్టారు, యుద్ధం చేయాల్సిందే అని. మొత్తానికి యుద్ధాన్ని తెచ్చారు, ఏదో ఒక విధంగా యుద్ధాన్ని తీసుకొచ్చారు. యుద్ధం ప్రారంభమైంది. అందులోనూ ఇది ధర్మయుద్ధం, ధర్మం కోసం చేస్తున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని మధ్యలో ఆపకూడదు. ఆపడానికి కూడా చెప్తున్నటువంటి కారణం చాలా మామూలు అజ్ఞానులు చెప్పేటటువంటి విధంగా ఉంది. నా వారు చనిపోతారు కాబట్టి నేను చెయ్యను అని అక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నావారు నీవారు అనేది పక్కన పెట్టు, అసలు చనిపోవడం అనేది ఇక్కడ ఉందా? పైకేమో నువ్వు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు చెప్పే మాటలన్నీ కూడా అజ్ఞానులు చెప్పే మాటల్లాగా ఉంటున్నాయి అంటూ భగవంతుడు అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. నువ్వు బాధపడని విషయాన్ని గురించి బాధపడుతూ పైకి మాత్రం జ్ఞానిలాగా నువ్వు అంటున్నావు. గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నిజమైన పండితులు అంటే జ్ఞానవంతులు ప్రాణాలు వెళ్ళిపోయాయి, ప్రాణాలున్నాయి అనే విషయాల గురించి బాధపడరు. ప్రాణాలు పోతాయి అన్న విషయం మీద పండితులు బాధపడరు. ఎందుకు బాధపడరు అనే విషయాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళుతూ, ప్రాణాలు వెళ్ళిపోవడం అనేది ఏంటి? ప్రాణాలు వెళ్ళిపోవడం అంటే ఏంటి? శరీరం కుప్పకూలిపోవడం. దాంతో ఏమవుతోంది? జీవుడు ఈ శరీరం నుంచి మరొక శరీరానికి వెళుతున్నాడు, అంతేగాని జీవుడు నశించట్ల. శరీరం నశించి కింద పడుతోంది, ఈ జీవుడు ఈ శరీరం నుంచి మరొక శరీరానికి వెళుతున్నాడు. అతడు పుణ్యం చేసుకుని ఉంటే ఉత్కృష్టమైన శరీరానికి వెళతాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరిగితే ధర్మం రక్షించబడుతుంది అన్నప్పుడు, ఒక స్త్రీమూర్తికి అవమానం జరగడం వల్ల ఏర్పడిన ఆ ధర్మ యుద్ధంలో ప్రాణాలు పోతాయి అనే చిన్న కారణంతో, అంటే దేహం కూలిపోతుంది అనే చిన్న కారణంతో నువ్వు యుద్ధాన్ని ఆపేస్తావా? ఇదేంటది? అసలు ఆత్మతత్వం తెలుసుకో, ఆత్మ అనేది నశించదు అని మొదలు పెట్టుకుంటూ వచ్చి అక్కడే చెప్పాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఓ జీవుడు, చిన్నపిల్లాడు చిన్న శరీరంలో ఉంటాడు. ఆ తర్వాత కొంచెం వయసు వచ్చేసరికి శరీరం మారిపోతుంది, యువకుడి శరీరం వస్తుంది. ఆ తర్వాత వృద్ధాప్యంలో మరొక శరీరం వస్తుంది. అక్కడ శరీరంలో మార్పులు ఉన్నప్పటికీ కూడా జీవుడు ఒకడే జీవుడు అన్నిటిని అనుభవిస్తున్నాడు కదా. అదేవిధంగా ఈ జన్మలో నాకు ఈ శరీరం ఉంది, మరుసటి జన్మలోకి ఇంకో శరీరం వస్తుంది. అక్కడ శరీరం మారినంత మాత్రాన జీవుడేం మారడు, ఒకడే జీవుడు. ఆ జీవుడికే బట్టల్లాగా శరీరాలు మారుతూ ఉంటాయి అని తర్వాత శ్లోకాల్లో బట్టల ఉదాహరణతో కూడా చెప్పాడు. వాసాంసి జీర్ణ అని, చిరిగిపోయిన బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకున్నట్టు జీవుడు కూడా పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను తీసుకుంటాడు. దీంతో ఏం చెప్తున్నాడు భగవంతుడు? జీవాత్మకు నాశనం లేదు అని. ఆత్మకు నాశనం లేదు. ఇది ప్రతి మతం వారు ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే అందరూ కూడా ఈ జన్మ తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్తారని చెప్పాలిగా. స్వర్గానికి వెళ్ళాలంటే ఒకవేళ ఆ జీవుడే చచ్చిపోతే స్వర్గానికి ఎవరు వెళ్తారు? కాబట్టి శరీరం మాత్రమే నశించింది, జీవుడు మరో లోకానికి వెళ్ళడానికి యోగ్యంగా ఉన్నాడు అని అందరూ చెప్పాలి. అదే మీరు చెప్తూ ఉంటే చాలా వాస్తవం అనిపిస్తోంది. ఇతర మతాల్లో కూడా, క్రైస్తవ ఇస్లాం మతాల్లో కూడా
మరణించిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్ళడం ఉంది. ఇప్పుడు ఇక్కడ శరీరం నశించిపోతూ ఉన్నప్పుడు ఎవరు వెళతారు ఈ స్వర్గ నరకాలకైనా వాళ్ళు సమాధానం చెప్పాలి. మరి వాళ్ళ గ్రంథాల్లో చేర్చుందో లేదో తెలియదు. ఉంది కూడా. అలా జీవుడు సోల్ అనే పదాన్ని వాడుతూనే ఉంటారు, సోల్ అంటారు. అని ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ సోల్ అనేది నిత్యం అనేది కూడా వాళ్ళు ఒప్పుకుని తీరాలి. ఆత్మ మనం ఇంగ్లీష్ లో ఎల్లప్పుడూ నాశనం లేదు అని. వాళ్ళు మధ్యలో ఆత్మనాశం ఇది కొన్ని అంటూ ఉంటారు, కానీ వాళ్ళ గ్రంథాల ప్రకారం మంచి చేసిన వారు, అంటే ఫలానా మతాన్ని ఆశ్రయించిన వారు స్వర్గానికి వెళతారు, ఆ మతాన్ని ఆశ్రయించని వారు నరకానికి వెళతారు కదా. నరకానికి వెళ్ళి దాన్ని నిత్య నరకం అంటారు. అంటే ఇంకా ఎటర్నిటీ, ఇంకా లెక్కలేదు, అలా నరకంలోనే ఉంటారన్నమాట. కాబట్టి అలా నరకంలోనే ఉండాలి అంటే ఆత్మకి అన్ని శిక్షలు పడుతున్నా నాశనం అయితే ఉండదు అని చెప్పాలి కదా. నిత్య నరకం అన్నప్పుడు ఆత్మ కూడా నిత్యం అని చెప్పాలి. ఆ శిక్షలు అనుభవించే, ఆ నరకాన్ని అనుభవించే ఆత్మ కూడా నిత్యం అని చెప్పాలి. స్వర్గానికి కూడా అంతే. స్వర్గం కూడా ఎటర్నిటీ, అంటే నడుస్తూనే ఉంటుంది, అంతం అనేది ఉండదు. వాళ్ళు చెప్పేదే అది. ఇదంతా కూడా మనకి వేదాల్లోనే ఎప్పుడో ఉంది. నజాయితే మ్రియతేవా విపశ్చితే అని మనకి కఠోపనిషత్తు చెప్తోంది, ఎప్పుడో చెప్పిన విషయం. అదే విషయాన్ని ఇంకొంచెం మనకి ఆ సారాన్ని తీసుకొచ్చి సులభంగా అర్థం చేయించడం కోసం భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, అదే విషయాన్ని చెప్తున్నాడు, ఆత్మ మరణించదు అని. అందుకనే ఆ తర్వాత మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు అన్నట్టు నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. అంతే కదండి. వీడు, ఈ జీవుడు, నేను నువ్వు ఒక, అందరూ కూడా పరమాత్మైనా జీవాత్మైనా ఎవరైనా కూడా ఆత్మకి నాశనం అనేది లేనే లేదు. నా జాయతే మ్రియతే, ఇందాకే మనం చెప్పుకున్నాం. ఇందాక వచ్చిన సందర్భంలో జీవులకి ఎవరికి కూడా వాస్తవానికి జన్మ లేదు, కానీ శరీరం పుడుతున్నప్పుడు శరీరమే నేను కాబట్టి నేనే పుడుతున్నాను అనే భ్రమలో ఉంటాం కాబట్టి మనకి అబద్ధపు జన్మ ఉంటుంది అని అనుకున్నాం. ఇందాక అనుకున్నాం కదా. నజాయితే మ్రియతేవా అనేది జీవుడికి అన్వయించే అంశం. ఇక్కడ భగవంతుడు తన్ను తాను చెప్పుకోవట్లా, జీవులెవరూ కూడా నజాయితే మ్రియతే అని చెప్తున్నాడు. జీవుని యందు ఉన్న ఆత్మ గురించి చెప్తున్నారు. అందుకనే మీరు ఈ శ్లోకానికి పూర్వం ముందున్న శ్లోకాన్ని చూసుకుంటే ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీత నాయం హంతి నహన్యతే. ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నేను ఫలానా వాడిని చంపేస్తున్నాను అని. రెండో వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నేను చనిపోతున్నాను, నన్ను ఇతను చంపేస్తున్నాడు అని. వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే, అతను చంపట్ల, ఇతను చావట్ల. ఎందుకంటే ఆత్మ నిత్యం కాబట్టి. అక్కడ నాశనం అనేది, మరణం అనేది దేహానికి మాత్రమే చెందుతుంది కానీ ఆత్మకు చెందదు అని జీవుడు గురించి చెప్తున్నాడు భగవంతుడు. మనం సరిగ్గా ఆలోచించి చూస్తే, బంధువులు చనిపోతారని అర్జునుడు బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకయ్యా, పై జ్ఞానిగా కనిపిస్తున్నావు కానీ ఈ విషయం తెలియదా నీకు, శరీరాలేక చనిపోయేది, ఆత్మ చనిపోదు కదా అని వేదాంతాల్లో, ఉపనిషత్తుల్లో ఉన్న విషయాన్ని క్రమంగా ఒక ఉదాహరణలతో పాటుగా భగవంతుడు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రంగా శరీరాల్ని సంహరించినా కూడా శరీరాలు నశిస్తాయి కానీ జీవుడు నశించాడు, కాబట్టి నువ్వు దుఃఖించకు అని, ఆ ధర్మయుద్ధంలో నువ్వు శంకించవలసిన విషయం ఏం లేదు అని భగవంతుడు విషయం చెప్తున్నాడు అర్జునుడికి. కాబట్టి దీన్ని పరమాత్మకి ఆపాదించి, పరమాత్మే చెప్తున్నాడు కదా నజాయితే మ్రియతేవా అని, మరి పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు అని అక్కడికి ఆపాదించకూడదు మనం. అక్కడికి ఆపాదించినా మనం సమాధానం చెప్పేసుకున్నాం. అయినా అసలు జీవుడి విషయంలో చెప్తున్నటువంటి మాట దీన్ని అక్కడికి తీసుకుని పెడర్థాలు పెడుతున్నారు. ఆయన ఎక్కడికి చెప్పింది మనం అక్కడికే అన్వయించుకోవాలి. ఇదండి మొత్తానికి మనం భగవద్గీత ప్రకారం చూసుకుంటే కనుక భగవంతుడు జన్మిస్తాడు, ఆయన జన్మించాలనుకుంటే జన్మిస్తాడు, జన్మించిన వాడు భగవంతుడు కాడు అని చెప్పడానికి వీళ్ళెవరండి? పైగా వాళ్ళ మత గ్రంథాల ప్రకారం వీళ్ళు చెప్పడం. ఉదాహరణకు వర్షపు నీటిని కొలవాలి అని అంటే దానికి ఒక పరికరం ఉంటుంది. మనం వేరే పరికరం తీసుకొని వచ్చి అడుగులు, అంటే ఈ యొక్క ఒక స్థలంలో కొలతలు చూసేటటువంటి మీటర్ తీసుకొని వచ్చి వర్షపు నీటిని కొలుస్తాము అంటే కుదరదు కదండి. అదేవిధంగా మనం సనాతన ధర్మంలో భగవంతుడి గురించి చెప్పినటువంటి అంశాలు సనాతన ధర్మ గ్రంథాల ఆధారంగా చూడాలి. అంతేగాని ఇతర మత గ్రంథాల్లో నేర్చుకుని వచ్చి ఉర్దూ నేర్చుకుని సంస్కృతంలో పరీక్ష రాస్తాను అన్నట్లుగా ఉంది. ఇది సరి అయినది కాదండి. మీరు
ఏవేవైతే బాధ్యతల్లో మీరు ఉన్నారో చక్కగా అవి త్రికరణ శుద్ధిగా చేయండి. అంతేకాని రకరకాల ముసుగులు వేసుకొని వచ్చి హిందువుల్ని మోసగించే ప్రయత్నం చేయకండి. హిందువులు కూడా గతంలో లాగా లేరు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వీళ్లకు కూడా అర్థమవుతూ ఉన్నాయి. భగవంతుడు మాలాంటి వాళ్లతో కొన్ని పనులు చేయిస్తూ ఉన్నాడు. ఏవో కొంత ప్రయోజనం కలుగుతోంది అని కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఇందాక వారు చెప్పినటువంటి ఏనం వేత్తి హంతారం అనే శ్లోకంలో చంపుతున్నవాడు అలాగే చనిపోతున్నవాడు వీళ్ళిద్దరూ కూడా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆత్మ అసలు ఎవరిని చంపటం లేదు, ఎవరు చావటం లేదని అర్థం వచ్చినప్పుడు మరి అలా అయితే కనుక హత్యలన్నీ కూడా మనం అందులో తప్పే ఉందండి, ఎవరూ చంపటం లేదు, ఎవరూ చావటం లేదు అనేటటువంటి అర్థాన్ని తీసుకుని వస్తారు. కానీ మన రాజ్యాంగం, చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నవి దేహిగా ఉంటాయి, శరీరానికే ఉంటాయి. అక్కడ ఆత్మ చంపటం లేదు, ఆత్మ చావటం లేదు అన్నాం. కావున శిక్షలు కూడా ఆత్మకు ఉండవు. ఇక్కడ దేహం చంపుతోంది, దేహం చేస్తోంది, శిక్షలు కూడా దేహానికి ఉంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మరిన్ని అంశాలు ఇలాంటి గొప్ప మహాపండితులతో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాము. తదుపరి అంశం కర్మ సిద్ధాంతం మీద లేకపోతే పునర్జన్మ సిద్ధాంతం మీదనా అని మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఈ రెండు అంశాల్లో కర్మ సిద్ధాంతం ఒకటి, పునర్జన్మ సిద్ధాంతం ఒకటి, ఈ రెండిట్లో మీకు ఎక్కువ ఏది కావాలి అని మీరు ఓటు వేస్తే ఆ అంశం మీద మాట్లాడతాం. చాలా సంతోషం అండి. ఈ యొక్క కార్యక్రమానికి మీరు విచ్చేసి మా యొక్క ప్రేక్షకులందరికీ కూడా మంచి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. తదుపరి అంశానికి మనం సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. శుభస్థితి.